తారుమారైపోయింది. ఎన్ని పాపాలను బట్టి? ఒక్క పాపాన్ని బట్టి. ఎంత ప్రమాదమో! పాపానికి పరిగెత్తేటప్పుడు బాగానే ఉంటది, లోక సంబంధమైన ఆశల కోసం పరిగెత్తేటప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ దాని పరిణామం, దాని యొక్క ప్రభావం పడినప్పుడు ఉంటది మన పని. చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆచితూచి అడుగేయాలి. ఏమాత్రం స్లిప్ అయినా, ఏమాత్రం కాలు జారటానికి ప్రయత్నం చేసినా, ఏమాత్రం తడబడ్డా భయంకరమైన శాపాన్ని పిల్లల మీదకి, కుటుంబం మీదకి తీసుకొచ్చి పెట్టిన వాడు అవుతావు, పెట్టిన దానం అవుతావు నువ్వు. రోజు ఈనాటి దినాలలో ఎందుకు కుటుంబాల్లో ఇంత భయంకరమైన శాపాన్ని పిల్లలు అనుభవిస్తున్నారు? కారణం ఎక్కడో జరిగింది పొరపాటు. దాన్ని సరి చేసుకోవటం చేతగాల, దాన్ని ఒప్పుకోవటం చేతగాల, దాన్ని దిద్దుకోవటం చేతగాల, దాని గురించి పశ్చాత్తాపడటం చేతగాల. దాన్ని ఒప్పుకోకపోగా, పశ్చాత్తాపడకపోగా మరలా దానినే కొనసాగించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మరలా దానినే అనుభవించటానికి మరలా ప్రయత్నం చేస్తూ ఉంటే శిక్ష పిల్లల మీదకి దిగిద్ది. జాగ్రత్త. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చింది. జాగ్రత్త. నువ్వే కొలత కొలుస్తావో అదే కొలత నీ కొలవబడింది. ప్రభు నందు ప్రియులారా, దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఏముందలే అనుకుంటే సింపుల్గా తీసేసి ఏముందలే అని చెప్పేసి ఏది పడితే అది అనుభవించడానికి, ఎవరిని పడితే వాళ్ళని ఆశించి, ఎవరిని పడితే వాళ్ళని కోరుకొని నీకిష్టం వచ్చిన త్రోవలో నువ్వు ప్రయాణం చేస్తే, ఒకవేళ ఎవరో ఏదో చేస్తున్నారని, ఎవరో ఎక్కడో తిరుగుతున్నారని, ఎవరో ఎక్కడో వాళ్ళ ఇష్టమైన కోరికలు నెరవేర్చుకుంటున్నారని నువ్వు ఆశపడి తిరిగితే, నేనంటాను నువ్వు ఏది చేస్తావో అదే నీ నెత్తి మీదకి దిగిద్ది. జాగ్రత్త. పిల్లల మీదకి శాపం వచ్చింది దావీదు కుటుంబంలో. దావీదు పొరుగువాడి భార్యని అన్యాయంగా మోసం చేసి తీసుకొచ్చుకొని తన ఇంట్లో పెట్టుకుంటే, దావీదు భార్య